దేశంలోని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు లేఖ రాశారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. విద్యా సంస్థల్లో అసమానతలు, వివక్ష తొలగించేందుకు రోహిత్ వేముల చట్టం తేవాలన్నారు. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల సీఎంలను కోరారు. విద్యా వ్యవస్థలో కుల వివక్ష అరికట్టడానికి కృషి చేస్తుందన్నారు. ఎలాంటి వివక్ష లేకుండా ప్రతి విద్యార్థి గౌరవం, భద్రత, సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ. రాష్ట్రంలో రోహిత్ వేముల చట్టం అమలు చేయాలని రాహుల్ గాంధీ ఆదేశించారన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఇప్పటికే దీనిపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారన్నారు. రోహిత్ చట్టంపై త్వరలోనే సీఎం రేవంత్ నిర్ణయం తీసుకుంటారన్నారు. రాహుల్ గాంధీ ఏది చేసినా ప్రజల కోసమే చేస్తారన్నారు ఎంపీ చామల. డెఫినెట్ గా రాహుల్ గాంధీ గారు సమాజం మీద కానీ సామాజిక దృక్పథం ఉన్న వ్యక్తి. ఆయన ఆలోచన ప్రజల కోసం. ఏ రోజు ఆయన ఏమంటారు, రాజకీయ కోణంలో చూడడు. అందరికీ న్యాయం జరగాలి, అందరికీ సముచిత న్యాయం జరగాలి, సముచిత స్థానం ఉండాలని కోరుకునే వ్యక్తి కాబట్టి ఆయన డెఫినెట్గా ముఖ్యమంత్రి గారికి రాసి ముఖ్యమంత్రి గారు దాని గురించి స్పందిస్తారు. దేశంలోని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు లేఖ రాశారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. విద్యా సంస్థల్లో అసమానతలు, వివక్ష తొలగించేందుకు రోహిత్ వేముల చట్టం తేవాలన్నారు. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల సీఎంలను కోరారు. విద్యా వ్యవస్థలో కుల వివక్ష అరికట్టడానికి కృషి చేస్తుందన్నారు. ఎలాంటి వివక్ష లేకుండా ప్రతి విద్యార్థికి గౌరవం, భద్రత, సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ.